హిమాచల్ ప్రదేశ్ ప్రశాంతతకి నిలవైన పేరు. హిమాలయాలకు సంబంధించినటువంటి ఏదో కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేరు అది. ఇది ఒక రకంగా హిమపాతాలు వచ్చేటటువంటి ప్రదేశం అది. ఈ హిమాచల్ ప్రదేశ్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి 3వ రాష్ట్రం అది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మత బుజ్జగింపు చర్యలు, మైనార్టీ బుజ్జగింపు చర్యలు ప్రారంభమైపోయి, అందులో భాగంగా హిందువులకు సంబంధించినటువంటి ఒక ఆలయ ప్రదేశంలో ఒక పెద్ద మసీదు కట్టడానికి అనుమతి ఇచ్చారు. సంజౌలి ఏరియాలో భారీ మసీదు నిర్మాణానికి అన్నటువంటిది ప్రారంభించేసి చకచక పూర్తవుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ తిరగబడ్డారు. 4 అంతస్తులు ఇప్పటికే కట్టేశారు. అక్కడ స్టేట్ గవర్నమెంటే స్వయంగా కట్టించిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ శాఖ కట్టించిస్తోంది. ఎలాగ మీరు తయారు చేస్తున్నారు ఇదంతా అంటే హిందువులకి ఎప్పుడైనా కట్టించారా? పైగా హిందువులకు సంబంధించినటువంటి భూమిలో మసీదు ఎట్లా కడతారంటూ పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు.